కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందకి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో మానవ సంబంధాల మధ్య కొనసాగాల్సిన ప్రేమైక జీవనాన్ని గురించి మనస్సుతో మధురంగా మాట్లాడుకుందామండి. నేను ముందుగా పేపర్ మీద స్క్రిప్ట్ రూపంలో పెట్టిన నా ఈ భావాలను, అభిప్రాయాలను నా స్వరంతో రికార్డ్ చేసి మీకు వినిపించబోతున్నాను. కనుక ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా వీడియోలోకి ప్రవేశిస్తాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ప్రతి సందర్భంలో ఒక తోడు అనేది అవసరం ఉంటుంది. భౌతికంగా కానీ మానసికంగా కానీ పక్కన ఎప్పుడూ ఒకరు ఉండాలని, వాళ్ళు మనసుకు దగ్గరై తన జీవితంలో తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటాడు. అది తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తాళిబంధంతో వచ్చే జీవిత భాగస్వామి కావచ్చు, ఒక స్నేహితుడు లేక స్నేహితురాలు కావచ్చు. తన జీవితకాలంలో ఎదురయ్యే ఎందరో వ్యక్తులు తల్లి, తండ్రి, తోబుట్టువు, భార్య లేక భర్త, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇరుగు పొరుగు, ఇలా ఎన్నో బంధాలు జీవితంలో. ఒక్కోసారి ఏ బంధము ఏ బాంధవ్యము లేని వాళ్ళు కూడా విచిత్రంగా ఆ వ్యక్తి ఒంటరి జీవితానికి తోడు కావచ్చు. అందుకే వీటిని మానవ సంబంధాలు అన్నది. అలా ఉండే ఎన్నో సంబంధాలలో ఒకటైన అతి ముఖ్యమైన సంబంధం తోడబుట్టిన వాళ్లతో అనుబంధం. తోడ అన్న ఆ పదంలోనే ఉంది కదా తోడుగా ఉండేవాళ్ళు అని. అది రక్త సంబంధం గనక అతి ముఖ్యమైనది. ఒక తల్లి కడుపున ఆ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బంధం గనక అది జన్యు సంబంధమైనది. ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహ బంధంతో ఒకటై ఒక ఇంట కాపురం పెట్టి నువ్వే నేను నేనే నువ్వు అన్నంతగా ఒకటైపోయిన ఆ ప్రేమ ఫలితంగా పిల్లలకు జన్మనిస్తారు. తొలి సంతానం తర్వాత అతని తోడబుట్టిన ఆడ లేక మగ పిల్లలు మధ్య అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనే రక్త సంబంధీకపు వరుసలు ఏర్పడి ఒక ఇంట ఒకే తల్లి పెంపకంలో పెరగటం వల్ల ప్రతిరోజు ఒకరినొకరు చూసుకోవటం, స్పర్శించుకోవటం, ఒక కంచంలో తిని ఒక మంచంలో పక్కపక్కన పడుకోవటం, కలిసి ఆటలాడుకోవటం, పోట్లాడుకోవటం, అమ్మ ప్రేమ కోసం పోటీలు పడటం, వీటన్నింటి వల్ల ఆ సామీప్యం, ఆ సాన్నిహిత్యం వల్ల ఏ ఇతర బంధంలోనూ లేనంతటి ప్రేమ వాళ్ళ మధ్య ఏర్పడుతుంది. ఆ కాలం తల్లులు బహుసంతానవతులు గనక 10-12 మంది పిల్లలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ సందడిగా ఉండేది. ఏటా చూలింత ఏటా బాలింత అన్నట్టుండేది గనక ఆడవాళ్ల పరిస్థితి 12 ఏళ్ళు పెద్ద పిల్లవాడికైతే ఆఖరిదానికి ఏ ఏణార్థమో వయసు ఉండేది. పిల్లలున్న లోగిలి స్వర్గం అన్నట్టుగా వాళ్ళ బుడిబుడి నడకలు, ముద్దు ముద్దు మాటలు, ఏడుపులు, కేరింతలు, జోలపాటలు, పోట్లాటలు, కొట్లాటలు, ఇలా ఒకటా రెండా. సంతాన లక్ష్ములైన ఆ కాలం తల్లులకు పిల్లల పెంపకంలో ఎంత ఓపిక ఉండేదని. ఎక్కడికెళ్ళినా పసిపిల్లను చంకనేసుకొని ఎడపిల్లను చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తుంటే ఇంకో 2-3 పిల్లలు ఆమె కొంగు పట్టుకొని ఆమె చుట్టూ ఉండేవాళ్ళు. అమ్మ ఎక్కడికెళితే అక్కడికి పిల్లలు కూడా వెళ్లాల్సిందే. ఆ దృశ్యం పిల్లల కోడిని తలపించేది. ఎంతమంది పిల్లలున్నా తల్లికి అది భారంగా అనిపించేది కాదు. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా అనే అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఎంతమంది పిల్లలుంటే అంత అదృష్టవంతురాలు ఆ తల్లి, సంతాన లక్ష్మి. 10 మంది పిల్లల్ని వరుసగా నిల్చోబెట్టి తలంటి స్నానాలు చేయించటం, బట్టలు వేయటం, మగపిల్లలైతే క్రాఫులు దువ్వటం, ఆడపిల్లలైతే జడలు వేయటం, అందరినీ వరుసగా కూర్చోబెట్టి కంచాలలో అన్నం పెట్టడం, చిన్నవాళ్లకు గోరుముద్దలు తినిపించటం, చంటి పిల్లలకు స్తన్యం ఇవ్వటం, ఇలా చూడముచ్చటైన పెంపకం అది. అమ్మలకు ఎన్ని పనులో, క్షణం తీరేది కాదు. ఎంతమంది పిల్లలకైనా ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగే కానీ బాటిల్ ఫీడింగ్ ఎరగదు ఆ కాలపు తల్లి.
అప్పటి తిండ్లు, ఆ పోషక పదార్థాలు అలాంటివి. కథావాణి శ్రోతలు, ఇవన్నీ ఇలా చెప్తున్నానని నేను తోబుట్టువులు అన్న శీర్షిక నుంచి డివియేట్ అయ్యానని అనుకోకండి. వీటి వెనక ఒక అంతర్గత విషయం దాగుంది కనుక చెప్తున్నాను. అదేమిటంటే, తల్లి అలా అందరినీ కలిపి ఒక దగ్గర చేర్చి ఒకేసారి అందరి పనులు చేయటం, అందరినీ ఒకే పక్క మీద వరుసగా పడుకోబెట్టి జోలపాడుతూ నిద్రపుచ్చటం, వీటి వల్ల ఆ తోబుట్టువుల మధ్య ఒక గాఢ అనుబంధం ఏర్పడేది. పరస్పర ఇష్టాలు, ప్రేమలు ఏర్పడేవి. అనుబంధం అనేది అది ఎంత రక్త సంబంధం అయినా దూరంగా ఒకరిక్కడ మరొకరు ఎక్కడో అన్నట్టు పెరిగితే, ఎప్పుడో కలిసినప్పుడు ఒకరినొకరు చూసుకుంటే అది అంత పరిపూర్ణమైన బంధం కాదు. సహజీవనం అన్న మాట ఇప్పుడు భూతపదంలా మారిపోయింది. కానీ ఇది తోబుట్టువులకు, భార్యాభర్తలకు, స్నేహితులకు ఇలా అందరికీ వర్తించే మాట. కలిసి ఒక ఇంట్లో ఒకచోట ఎక్కువ కాలం జీవించటం అనేది ఆ వ్యక్తులిద్దరి మధ్యే కాదు, ఆ ప్రాంతం మీద, ఆ ఊరి మీద, ఆ ఇంటి మీద కూడా బోలెడి ఇష్టాన్ని, ప్రేమను కలిగేలా చేస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య అంతగా ప్రేమలుండటానికి కారణం ఒకటి రక్త సంబంధం అయితే మరొకటి ఒక దగ్గర కలిసి పెరగటం వల్ల. కొంచెం పెద్దయిన తర్వాత చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వీటి కారణంగా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు విడిపోయి దూరంగా వెళ్ళిపోయినా తోబుట్టువులతో గడిపిన బాల్యం ఒక మధుర జ్ఞాపకంగా ఉండటానికి కారణం ఇదే. అన్ని బంధాలలోనూ అంతర్గతంగా ఉండే ఆరోగ్యకరమైన స్నేహబంధం అనేది తోబుట్టువుల మధ్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేను మా తమ్ముడు స్నేహితుల్లా ఉంటాం, నేను మా అక్క గుడ్ ఫ్రెండ్స్మి అన్న భావన మనసులో మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అక్క అన్న మాట రాగానే నాకు ఒక అందమైన ఆనాటి దృశ్యం కళ్ళ ముందు కనిపించిందండి. అదేమిటి అంటే, తమ్ముళ్లను చంకనేసుకొని మోస్తూ తిరిగే అక్కలు, వాళ్లకు అన్నం తినిపించే అక్కలు. పిల్లలు ఎక్కువ మంది కావటంతో ఆ రోజుల్లో అమ్మలకు ఇంటి పనులతో క్షణం తీరికుండేది కాదు. అందుకని ఎదిగి పరికిణీలు, ఓణీలు వేసుకునే వయసు వచ్చిన పెద్ద కూతురు ఇంట్లో ఉంటే వాళ్లకు వాళ్ల తమ్ముల పనులు అప్పగించేవాళ్లు. దాంతో అక్కకు సన్నిహితులయ్యేవాళ్లు తమ్ముళ్ళు. అక్కలకు కూడా తమ్ముళ్ళంటే ఎంత ప్రేమ ఉండేదో, అమ్మలా సాకేవాళ్లు గనక. అంతేకాదు, బాల్యావస్థ దాటగానే అంతటితో వాళ్లను వదిలిపెట్టకుండా పెద్దయిన తర్వాత కూడా తమ్ముడు తమ్ముడు అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మంచి మాటలు చెప్తూ జీవితాంతం వాళ్ళ బాగోగులు చూసేవాళ్ళు. ఈ సందర్భంలో నాకు నిగమశర్మ అక్క గుర్తుకొస్తోందండి. తెనాలి రామకృష్ణ కవి రచించిన పాండురంగ మహత్యం కావ్యంలోనిది ఈ కథ. అందులో ఆ అక్కకు అసలు పేరే లేదు, నిగమశర్మ అక్క అని తప్ప. నిష్ఠాగరిష్ఠుల కుటుంబంలో పుట్టిన నిగమశర్మ చెడు అలవాట్లు మరిగి భ్రష్టుడై దారి తప్పి ప్రవర్తిస్తుంటే అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చిన అక్క తమ్ముడికి ఎన్ని నీతులు చెప్పి ఎంత హితబోధ చేస్తుందని. అందులో ఆమె అనే ఒక్కొక్క మాట ఉంటుంది, చదివి తీరాల్సిందేనండి. ఆ రోజుల్లో అక్కలు తమ్ముల పట్ల ప్రేమతోనే కాదు, బాధ్యతతో మెలిగేవాళ్లు అనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. బాధ్యతలు తీసుకోవటం అన్నది ఆడపిల్లల రక్తంలోనే ఉంటుందనుకోండి. అది పుట్టుకతో మా జాతి లక్షణం. తోబుట్టువుల బంధం పుట్టుకతో పెరగటంతో ఏర్పడేది అయితే ఆ పునాది బలం మాత్రం వాళ్ళ జీవితాంతం ఉంటుంది. నేను కొంతమందిని చూసి ఈ మాట చెప్తున్నాను. 75 ఏళ్ల వయసుండే మా బంధువు ఒక ఆవిడకు ఆమె తమ్ముణ్ణి చూడగానే ఎంత సంతోషం వేసేదో, కళ్ళల్లో కనిపించేది ఆ ఆనందం. మా తమ్ముడొచ్చాడు అంటూ 70 ఏళ్ల తన తమ్ముణ్ణి అందరికీ చూపించి మురిసిపోయేది. కొంతమంది అన్నలు చెల్లెళ్ల విషయంలో అలాగే ఉంటారు. ఎన్నేళ్లు వచ్చినా ఆమె ఆడపిల్లే, ఆ ఇంటి ఆడ పడుచే. తల్లిదండ్రుల తరం అంతరించాక ఆమెకు అన్నలు తమ్ముళ్లే పుట్టింటి వాళ్ళు. అత్తవారింటి నుంచి వచ్చినప్పుడల్లా ఒళ్ళో పసుపు కుంకాలు, చీర, రవిక, చల్మిడి పెట్టి పంపించాల్సిందే. ఆ అనుబంధం చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, అందరి విషయం పక్కన పెట్టి నాకేమనిపిస్తుందంటే, ఎంత కాలమైనా ఎంత పెద్దతనం వచ్చినా
అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు అండగా ఉండాలి అని, కష్టంలో నష్టంలో తోడుగా నిలబడాలి అని. నేను చెప్పాలనుకున్నది ఇంతటితో అయిపోలేదు. అసలు విషయం ఇంకా అలాగే ఉంది. అదేమిటంటే, తోబుట్టువుల మధ్యకు ఇతరులెవరూ దూరి ఆ బంధాన్ని సడలించాలని కానీ తూట్లు పడవాలని కానీ చూడకూడదండి. నేను ఈ మాటలు ఎందుకంటున్నానో మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా పెళ్ళై వాళ్ళ జీవిత భాగస్వాముల ప్రవేశంతో కన్నవారి నుంచి తోబుట్టువుల నుంచి కొంత ఎడం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అది సహజం. ఎలాగో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అన్నా చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిళ్లకు పూర్వం ఒక బైక్ మీద ఏవేవో పనులకు బయట తిరుగుతారు. చెల్లెల్ని కాలేజీలో డ్రాప్ చేయాలంటే అన్న వెళ్లాల్సిందే. కారులో వెళ్తే అన్న డ్రైవింగ్ సీటు పక్క సీట్లో చెల్లి కూర్చుంటుంది. కానీ అన్న పెళ్ళైన తర్వాత ఆ సీటు వదినదవుతుంది. చెల్లి పెళ్ళై బావ వచ్చాక అన్న స్థానం కూడా వెనక సీటుకు మారుతుంది. ఇలాంటివి సహజం అంటున్నాను. దీన్ని ఆ అన్న ఆ చెల్లెలు కూడా అర్థం చేసుకొని తనంతట తనే తన తోబుట్టుకు కొంత దూరం అవ్వక తప్పదు, అవ్వాలి కూడా. లేకుంటే ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం అలా ఉంచితే కొన్ని కుటుంబాలలో జరుగుతున్న విషయాలు చూసి నేను చెప్తున్నాను. ఎవరి స్థానం వారిదే అన్న గ్రహింపు లేని వాళ్ళు అయిన కొందరు భార్యలు రాగానే భర్త హక్కులన్నీ తమ హస్తగతం చేసేసుకుని ఇంటికొచ్చిన ఆడపడుచుకు ఆయన కానుకలు ఇవ్వబోతే సహించలేరు. డబ్బు ఇబ్బందుల్లో ఉన్న చెల్లికి ఆర్థిక సహాయం ఏమైనా చెయ్యబోతే చెయ్యనివ్వరు. ఇది ఇలా ఉంటే ఇక కొంతమంది అక్కలుంటారు. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళినా ఇంకా పుట్టింటి పెత్తనం అంతా నాదేనన్నట్టు వచ్చినప్పుడల్లా మరదల మీద అధికారం చెలాయించటం, తమ్ముడిని ఆమెకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయటం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. ఇక్కడ నేను ఆడబిడ్డనైతే నా అత్తింట నా భర్త చెల్లెలు నాకు ఆడబిడ్డ. ఇక్కడ నా అన్న నాకు ఎంత ముఖ్యమో అక్కడ ఆమె అన్న ఆమెకు అంతే ముఖ్యం అన్న అవగాహన ఉంటే అసలు ఏ గొడవలు రావు. బావమరదల రిలేషన్ కూడా అంతే. భార్య తోబుట్టువులంటే కొంతమంది భర్తలకు చులకన. అది ఉండకూడదు. నా వాళ్ళు నాకెలాగో తన వాళ్ళు తనకు అలాగే అని అనుకోగల పెద్ద మనసు ఆయనకు ఉండాలి. తోబుట్టువుల బంధం అనేది చాలా ప్రేమాభిమానాలతో కూడుకున్నదండి. రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అని చెల్లెమ్మ పాట పాడటంతో ఆ అనుబంధం తీరేది కాదు. అలా కాకుండా కలకాలం ఒకే తీగె పువ్వుల్లా ఒకే గూటి దివ్వెల్లా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు కలిసిమెలిసి ఉండాలి. విడివిడిగా పుట్టినా కవలల్లా ఒకేసారి వెంట ఒకరి తర్వాత ఒకరుగా ఒకే పోలికతో పుట్టినా తోబట్టువుల జన్మస్థానం మాత్రం అమ్మ కడుపే. కనుక అమ్మ కడుపు చల్లగా అంతా కలిసిమెలిసి ఉంటేనే చూసేవాళ్లకు అందం, ఇంటిలిపాదికి ఆనందం. అన్నదమ్ములు అనగానే మనం రామలక్ష్మణుల్లా ప్రేమగా కలిసిమెలిసి ఉండాలి అని దీవిస్తాం. అన్నమాట జవదాటవద్దని తమ్ముడికి, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకోమని అన్నకు చెప్తుంటాం. పాండవులు 5గురిలో పెద్దవాడైన ధర్మరాజు మాటను 4 తమ్ములు జవదాటకపోవటం మహాభారతం మనకు చెప్పిన ధర్మసూక్తి. అన్నదమ్ములంతా ఒక తాటి మీద నడవాలి అన్నది అన్నదమ్ముల అనుబంధాన్ని ఉద్దేశించిన ఒక తెలుగు పలుకుబడి. 4 కర్రలు ఒక దగ్గర కట్టగా కడితే దాన్ని ఎవరూ విరచలేదు. అదే విడివిడిగా ఉంటే ఇట్టే విరిగిపోతాయి అన్నది చిన్నప్పుడు తెలుగు వాచకం మనకు నేర్పిన తోబుట్టువుల కథ. అయితే దురదృష్టవశాత్తు ఈ మోడ్రన్ యుగంలో మానవ సంబంధాలు అంతకంతకు బలహీనపడిపోవటం అన్నది విచారించవలసిన విషయం. ప్రేమలు వెనకబడి డబ్బు ముందుకు వచ్చేయటంతో ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. అక్కా చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు ఈర్ష్యాసూయలు, కోపాలు, ఎక్కువ తక్కువల తారతమ్యాలు పెట్టుకొని కన్నవారికి మనస్తాపాన్ని కలిగిస్తున్నారు. అయిన వాళ్లంతా ఒక కట్టుగా ఉంటారు అన్న మాట ఒట్టి మాట అయిపోయి
అయిన వాళ్ల మధ్య ద్వేషాలు వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. హక్కుల పోరాటం తప్ప బాధ్యతల స్వీకారం అన్న వృద్ధులైన తల్లిదండ్రుల విషయంలో ఉండటం లేదు. ఒక తల్లి 10 మంది పిల్లలకు అన్నం పెడుతుంది, కానీ ఆ 10 మంది పిల్లలు కలిసి ఒక్క అమ్మకు అన్నం పెట్టలేకపోతున్నారు అన్నది వినకూడని మాటలు వినపడుతున్నాయి. ఈ పరిస్థితి పోవాలని, తోబుట్టువులంతా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.